బెంగాల్ పోలీసులు షర్మిష్ఠా పనోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరైనదేనా? ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కరెక్టే కావచ్చు, మరి షర్మిష్ఠా పనోలిని అరెస్టు చేయడం కూడానా? షర్మిష్ఠను అరెస్టు చేయడానికి బెంగాల్ పోలీసులు హర్యానా వరకు, గుర్గావ్ వరకు వచ్చినప్పుడు ఇంత చిన్న కేసుకు జడ్జి గారు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడం సరైనదేనా? ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చిన తరువాత కోల్కతా జడ్జి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం సరైనదేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామన్మల. ఫ్రెండ్స్, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఛానల్ పాతదే అయినా ఈ మధ్య యాక్టివ్ అయింది. మీకు మన వీడియోలు నచ్చితే మాత్రం మరింత మందికి చేర్చే ప్రయత్నం చేయండి. అందుకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? గుర్గావ్ జడ్జి గారు తలుచుకుంటే షర్మిష్ఠకు ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చి ఉండవచ్చు. అలాగే ఒక వారం లోపు షర్మిష్ఠను వచ్చి సరెండర్ అవ్వమని అడిగి ఉండొచ్చు. నిజానికి ఈ ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలోని ఒక వీడియో ఆధారంగా జరిగింది. ఆ వీడియో 6-7 నిమిషాల వీడియో. ఆ 6-7 నిమిషాల వీడియోలో 30 సెకండ్ల పాటు ఆమె నాలిక తోలింది. ఖచ్చితంగా అది తప్పు మాటే. అయితే ఆ తర్వాత అలా ఆ 30 సెకండ్ల తప్పు మాటలకు షర్మిష్ఠ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పింది. చెప్పడమే కాదు, ఆ వీడియోను డిలీట్ కూడా చేసింది. ఇప్పుడు ఆ షర్మిష్ఠ ఆ వీడియో రూపొందించడం వెనక ఎవరివైనా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం ఉందా, లేక షర్మిష్ఠ ఉద్దేశపూర్వకంగా భారతదేశంలో అల్లకల్లోలం చేయడానికి ఈ వీడియో చేసిందా అంటే కానే కాదు. ఈ వీడియో కొన్ని ఉద్వేగాల సందర్భంలో రికార్డు చేసిన వీడియో. ఎప్పుడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన 26 మంది ఆడబిడ్డల నుదుటి కుంకుమను చెరిపేశారో అప్పుడు అందుకు కారకులైన వారిపై చర్య తీసుకోవడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనే పాకిస్తాన్లోని నాయకులు, రచయితలు, మేధావులు, విలేకరులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, క్రికెటర్లు, సినీ హీరోలు, హీరోయిన్లు ఇలా అందరూ సెలబ్రిటీస్ పాకిస్తాన్ ప్రభుత్వం పక్షాన నిలబడ్డారు. భారతదేశంపై మాటల దాడి ప్రారంభించారు. మరి మన దేశంలో ఏదో కొద్దిమంది తప్ప లీడర్లు, రచయితలు, మేధావులమని చెప్పుకునేవారు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు అయితే దేశంతో నాకేం సంబంధం లేదన్నట్లు మౌనంగా ఉండిపోయారు. ఏకంగా కొందరు ఆపరేషన్ సింధూర్ను వ్యతిరేకించారు కూడా. ఆ సమయంలోనే మనపై ఉగ్రదాడి చేసి తప్పు చేసిన శత్రు దేశాన్ని నిస్సిగ్గుగా అక్కడి సెలబ్రిటీలు సమర్థిస్తుంటే ఇక్కడ మాత్రం మన సెలబ్రిటీలు ఇలా మౌనంగా ఉండడాన్ని షర్మిష్ఠ నిలదీస్తూ ఆ వీడియో చేసింది. ఆ సమయంలోనే షర్మిష్ఠ కొద్ది సెకండ్ల పాటు ఒక తప్పు మాట దొర్లేలా మాట్లాడింది. అది తప్పే. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే దాని వెనుక ఆమె ఉద్దేశం ఏంటి పరిశీలించారా? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ఖచ్చితంగా ఉద్దేశం కూడా చూడాల్సిందే. అరెస్టు చేయడానికి ముందు కూడా ఈ ఉద్దేశం ఏంటో చూడాలి. జామీను ఇవ్వొచ్చా లేదా అని కూడా ఒకసారి ఆలోచించాలి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ క్రిమినల్ కేసులోనైనా ఇంటెన్షన్ అంటే ఆ చర్య వెనుక ఉద్దేశం ఏంటి చూడాలి అని. కనీసం ఆమెకు జామీన్ కూడా ఇవ్వచ్చు. ఇందుకు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తే సరిపోయేది. షర్మిష్ఠా పనోలి ఏమైనా హంతకురాలా, సంఘ విద్రోహియా, డ్రగ్స్ లాంటి సీరియస్ కేసుల్లో ఏమైనా నిందితురాలా, లేక ఉగ్రవాద? కాదు కదా. ఆమె అలాంటి పెద్ద కేసుల్లో నిందితురాల్లో ఆరోపి కూడా కాదు. షర్మిష్ఠ ఒక స్టూడెంట్, అది కూడా న్యాయశాస్త్రం చదువుతున్న ఒక విద్యార్థి. బాగా చదువుకుంటున్న, మంచి మార్కులు తెచ్చుకుంటున్న స్టూడెంట్. మరి ఆమె ఒక తప్పు చేసింది. ఓకే, ఆ తప్పుకు అన్కండిషనల్గా క్షమాపణ కూడా చెప్పింది. నేను ఈ విషయంలో కొంతమంది నాకు తెలిసిన లాయర్లతో మాట్లాడాను. వారు చెప్పిన ప్రకారం ఈ కేసులో నిరభ్యంతరంగా బెయిల్ ఇవ్వచ్చు. భారతీయ న్యాయ సంహితలో మెన్స్ రియా అని ఒకటి ఉంటుంది. మెన్స్ రియా ప్రకారం ఆరోపి చేసిన నేరం వెనుక ఉద్దేశాన్ని తప్పనిసరిగా చూడాలి. అలా చూస్తే అది పెద్ద నేరం కానే కాదు, బెయిల్ ఇవ్వదగ్గదే. కానీ షర్మిష్ఠ ఏ తీవ్రవాదో, బందిపోటో అయినట్లు రాష్ట్రాలు దాటి మరీ పోలీసులు అరెస్టు చేయడానికి రావడం, అందుకు ఇక్కడి జడ్జి ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడం, ఆ తర్వాత మరో జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం అంతా చూస్తే ఇదంతా పగపట్టి చేసిన పనిగా కనిపిస్తోంది. ఏదో అదృశ్య హస్తం షర్మిష్ఠపై తన అక్కసును తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. నేనేం షర్మిష్ఠ చేసిన పనిని సమర్థించడం లేదు. ఒక మతాన్ని, వారు పూజించే దేవుడిని, వారి నమ్మకాలను అవమానించడం ఖచ్చితంగా తప్పే. కానీ అందుకు వేసే శిక్షలు ఇవన్నీ చట్ట ప్రకారమే జరగాలి. అందుకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక హంతకుడు, ఉగ్రవాది, దోపిడీదారు వారితో సమానంగా ఇలా సోషల్ మీడియాలో కామెంట్ చేసేవారు వారితో సమానంగా ఒకరే ఎలా అవుతారు? ఇంతకీ షర్మిష్ఠపై ఇంత కఠిన చర్యలకు కారణమైన ఆ అదృశ్య హస్తం ఎవరో మీకు అర్థమైందా? అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్ పోలీసులు వచ్చి ఒక మతంపై వ్యతిరేకంగా చేసిన కామెంట్కు ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి, ఈ షర్మిష్టను అరెస్టు చేయాలని అక్కడ పశ్చిమ బెంగాల్లో కొందరు ముస్లింలు ర్యాలీలు తీశారు. మీరు అరెస్ట్ చేయకపోతే మేమే ఏదైనా చేస్తామని మరీ బెదిరించారు. అదిగో ఆ బెదిరింపులకు లొంగే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన కేసులన్నీ వదిలిపెట్టి ఇదిగో ఈ కేసుపై షర్మిష్టను అర్జెంటుగా రాష్ట్రాలు దాటి వచ్చి మరీ అరెస్ట్ చేసింది. తమ దేవుడిని అవమానించారని ర్యాలీలు తీయడం తప్పేం కాదు, కానీ ప్రభుత్వం కొందరి ఉద్వేగాలకు లోనై పనిచేస్తుందా? ఉద్వేగాలు మనోభావాలకు లొంగడం కాదు, ఇది ఓటు బ్యాంకు ఒత్తిడికి లొంగడం. తనకు హిందువుల ఓట్లతో అవసరం లేదని మమతా దీదీ ఫిక్స్ అయిపోయారు. కేవలం ఒక వర్గం వారిని మంచి చేసుకుంటే చాలు, నెక్స్ట్ టర్మ్ కూడా గద్దెనెక్కొచ్చని ఆమె ఆశ. ఈ ఓటు బ్యాంకు రాజకీయమే షర్మిష్టను బలిపశువును చేసేసింది. అయితే షర్మిష్ఠ చేసింది ఖచ్చితంగా నేరమే కాబట్టి ఆమెను అరెస్టు చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సరే, మేము ఒకరిని చంపేస్తామని బహిరంగంగా ప్రకటించడం నేరమేనా కాదా? ఇది సోషల్ మీడియాలో పోస్టుల కంటే పెద్ద నేరం కాదా? మరి షర్మిష్టను ఏమైనా చేసేస్తామని బహిరంగంగా ప్రకటించిన వారిపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ బుక్ చేసిందా? చేయలేదు. ఎందుకు? అది నేరం కాకుండా ఎలా పోయింది? సోషల్ మీడియాలో ఒక వర్గం వారి మనోభావాలను అవమానించడం ఖచ్చితంగా నేరమే. మరి షర్మిష్ఠ కంటే ముందు మమతా దీదీ తన పార్టీకే చెందిన ఎమ్మెల్యే మహువా మొయిత్రాపై కదా కేసులు నమోదు చేయాలి, అరెస్టు చేయాలి. మహువా మొయిత్రా 2022లో కాళికాదేవి సిగరెట్ తాగుతున్నట్లుగా వేసిన చిత్రాన్ని సమర్థిస్తూ కామెంట్ పెట్టారు. దీనిపై హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి, నిరసనలు కూడా చేపట్టారు. మరి దీనిపై మాత్రం మమతా ప్రభుత్వం సైలెంట్గా ఎందుకు ఉండిపోయింది? చూడండి, ఇదే 2 నాలుకల ధోరణి. ఎంఎఫ్ హుసేన్ అనే చిత్రకారుడు హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా హిందువులు పూజించే దేవతను నగ్నంగా చిత్రిస్తే నో యాక్షన్. ఒక అరగంట టైం ఇస్తే హిందువులను అందరినీ ఊచకోత కోసేస్తే అని ఒకరు బహిరంగంగా బెదిరిస్తే నో యాక్షన్. ఇలా చాలా ఉన్నాయి. ఎందుకు అంటే పశ్చిమ బెంగాల్లోని ఒక వర్గం వారిగా హిందువులు ఆవేశంతో స్పందించడం లేదు, ప్రభుత్వాలను భయపెట్టేంతగా రియాక్ట్ కావడం లేదు. అసలు వాళ్ళెవరో హిందువులను చంపేస్తా అంటే మనదేం పోయింది అనే ధోరణి సగటు హిందువుది. ఇక్కడ మెజార్టీలను చంపేస్తా అనే మైనార్టీలకు రక్షణ చాలా ఉంది. అదే మైనార్టీల మనోభావాలు కొంచెం దెబ్బతిన్నా చాలు, మెజార్టీలపై కేసులు, దాడులు. ఇక అధికారంలో ఉన్నవారైతే హిందువులు చిన్న తప్పు చేసినా ఇలా ఉగ్రవాదులను ట్రీట్ చేసినట్టు చేస్తారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ కేవలం మైనార్టీలకే హక్కులు, మనోభావాలు, మెజార్టీ వారి మాత్రం పనికిరాని భావాలు. ఇదే నిజం. ఇప్పుడు షర్మిష్ఠ చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే. అయితే అందుకు ఆమె క్షమాపణ చెప్పేసింది. అందుకు ఏదో చిన్న పెనాల్టీతో సరిపెట్టాల్సిన పనే. కానీ ఒక వర్గం వారు నిరసనలకు దిగారని వారిని మెప్పించడం అనే లక్ష్యంతో అవసరమైన దానికన్నా ఎక్కువగా స్పందించింది బెంగాల్ ప్రభుత్వం. మరి మనమేం చేస్తున్నాం? చూస్తూ ఉండిపోతున్నాం. కనీసం షర్మిష్ఠకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాం. అలా స్పందించే వాళ్ళు వేరే ఉన్నారులే అనుకొని మన పని మనం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనోభావాలు కొందరికి మాత్రమే పేటెంట్ కాదు, మనవి కూడా మనోభావాలే అని గుర్తించండి. దీనిపై మీ కామెంట్ ఏంటో తప్పనిసరిగా తెలియజేయండి. జై హింద్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ అనుమాల.